హాయ్ అండి. ఫిబ్రవరి 22వ తారీఖు శనివారం రోజు మా మహర్షిత భరతనాట్యం నేర్చుకుంటుంది కదా, వాళ్ళ డ్యాన్స్ స్కూల్ 25th యానివర్సరీ అనమాట. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ రాణిబెన్నూరులో ఉన్న ఈ కాలేజ్ గ్రౌండ్స్లో చేశారు. చాలా బాగా జరిగాయి. ఈ వీడియో అంతా దాని రిలేటెడ్ ఉంటుంది. ముందు రోజు రిహార్సల్స్, ప్రిపరేషన్స్, ప్రోగ్రామ్ రోజు ఏమేం చేశాము, ఎలా జరిగింది, వాళ్ళ పర్ఫార్మెన్స్లు అంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది వచ్చేసి ప్రోగ్రామ్ ముందు రోజు అనమాట. అంటే ఫ్రైడే ఈవినింగ్ ప్రాక్టీస్ కోసం మాత్రం ప్రోగ్రామ్ ఎక్కడైతే చెప్పారో ఆ ప్లేస్కి వచ్చేయమన్నారు. ఇంకా 5:30కి అంతా వెళ్ళిపోయాము. స్టేజ్ మీద ఫైనల్ రిహార్సల్స్ చేపించారు. ఈసారి మహా డాన్స్ కోసం కాస్ట్యూమ్ అయితే బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్, వైట్ ధోతి ప్యాంట్, గోల్డ్ చున్నీ ఒక 2 మీటర్స్ కావాలి అన్నారు. నా దగ్గర అయితే ఆ గోల్డ్ డెకరేటివ్ పీస్ ఒకటి ఉంది చున్నీ లాగా. ఇంకా వైట్ ధోతి ప్యాంట్, బ్లాక్ టీషర్ట్ ఒక 2-3 వీక్స్ ముందే చెప్పారు, అప్పుడే తీసుకున్నాము. రిహార్సల్స్ నుంచి ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. నైట్ పడుకునే ముందు చెప్పాము, రేపు సాటర్డే హాఫ్ డే స్కూలు, అయినా స్కూల్కి ఏం వెళ్ళొద్దు, నువ్వు చక్కగా నిద్రపో, ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ 10 వరకు నిద్రపోవాలి, అప్పుడే నీకు నైట్ లేట్ అయినా కానీ నిద్ర రాకుండా ఉంటుందని చెప్తే ఉదయమే లేసి మాకంటే ముందే కూర్చొని ఉంది. స్కూల్ ఉన్నప్పుడు లేవండి అంటే అసలు లేపినా కానీ లేవని పిల్లలు సండే కానీ హాలిడే వస్తే కనుక అందరికంటే ముందు లేసి కూర్చుంటారు కదా. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఫస్ట్ అయితే తన హెయిర్కి ఆయిల్ పెట్టేశాను, ఎందుకంటే ఆయిలీగా ఉంటే బాగుంటుంది హెయిర్ బాత్ చేసే కన్నా. ఇవన్నీ మహాకు కావాల్సినవి అన్ని బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్లాల్సినవి. ముందే అన్ని పక్కన పెట్టుకునేలా కానీ బ్యాగ్లో పెట్టుకోలేదు. ఇక్కడైతే ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ఇంకేమైనా గుర్తొస్తే పెట్టుకోవాల్సిన ఉంటే పెట్టేసుకుంటున్నాను అనమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ మేకప్కి సంబంధించిన క్రీములు కానీ అవేం కనిపించట్లేదు కదా, ఎందుకంటే మేకప్ అక్కడ వాళ్ళే చేపిస్తున్నారు. ఒక్కటి మర్చిపోయినా కానీ చాలా దూరం వెళ్ళి రావడానికి, అందుకని అన్ని జాగ్రత్తగా పెట్టేసుకొని ఆ తర్వాత పిల్లలకి స్నానం చేపించేసి బ్రేక్ఫాస్ట్ తినేసి మహాకి కాళ్ళకి చేతులకి అయితే ఇక్కడ రెడ్ కోన్ ఫాస్ట్ కోన్ యూస్ చేసి మెహందీ పెట్టేశాను. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేసి పిల్లలకి తినిపించేశాను. ఆ తర్వాత మేడం వాళ్ళైతే మాకు ముందే చెప్పారు, పిల్లలకి జ్యూసులు లాంటి లిక్విడ్ ఐటమ్స్ అస్సలు పెట్టద్దు, దానికంటే కూడా బిస్కెట్స్, ఫ్రూట్స్ ఏమైనా పెట్టండి, సాలిడ్ ఐటమ్స్. లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి వాష్రూమ్కి ఇబ్బంది అయిపోతుంది అన్నారని నేనైతే ఇంట్లో ఫ్రూట్స్, యాపిల్స్, ఆరెంజెస్ ఉంటే అవి కట్ చేసుకొని ఇంకా ఫుల్ మక్కన అవి ఫ్రై చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని నేను రెడీ అయ్యి ఆ హెయిర్ బండ్ అయితే ఇంట్లోనే వేసుకొని రమ్మన్నారు. అది వేసుకొని ఇక్కడికి వచ్చేసరికి 1:30 అయిపోయింది. మా వారు మమ్మల్ని డ్రాప్ చేసి హంచిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి కరెక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చేసారు. 2 o'clock నుంచే మేకప్ వేయడం స్టార్ట్ చేశారు, ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా. మేకప్ వేసిన తర్వాత చూడండి అందరూ ఒకేలా కనిపిస్తున్నారు కదా, ఎవరెవరి పిల్లలు కనిపెట్టాలంటే కూడా కొద్ది కష్టంగానే ఉంటుంది. బుట్ట బొమ్మల్లా ఉన్నారు. ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత 5:30కి అయితే టిఫిన్ ఇచ్చారు, ఇడ్లీ వడ. అది తినిపించేసి ఇంకా పేరెంట్స్ని బయటకు వచ్చేయమన్నారు. ఇక్కడ స్టేజ్లో కనిపిస్తున్న శివలింగము, పిల్లర్స్, ముందు నంది, అవన్నీ కూడా హ్యాండ్మేడ్. అందరు స్టూడెంట్స్ కలిసి చేశారనమాట. చాలా బాగున్నాయి కదా. ఇంకా ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మెయిన్ సర్వం శివమయ, అన్ని శివుడు రిలేటెడ్ సాంగ్స్ రిలేటెడ్ స్కిట్సే ఉన్నాయి. లాస్ట్లో అయితే ఆ శివలింగం ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి శివుడు పార్వతులు బయటకు వస్తారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నేనైతే ఒరిజినల్ మ్యూజిక్ యాడ్ చేయడానికి అవ్వదు కదా, అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, మీరు అయితే చూసేయండి, స్కిప్ చేయొద్దు. మహా వాళ్ళ డ్యాన్స్ స్కూల్లో అయితే భరతనాట్యమే కాకుండా ఇంకా సంగీతం క్లాసులు కూడా జరుగుతాయి. సంగీతం స్టూడెంట్స్ జ్యోతి ప్రజ్వలన తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వినాయకుడు సాంగ్తో. ఆ తర్వాత వినాయకుడు సాంగ్తో మహా వాళ్ళ గ్రూప్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు, చూడండి. ನಮ್ಮ ಮಕ್ಕಳು ರೆಡಿಯಾಗಿದ್ದಾರೆ. ಪ್ರಾರ್ಥನೆ ಗಜವದನ ಬೇಡುವೆ, ರಚನೆ ಪುರಂದರದಾಸರು, ವಿಘ್ನ ವಿನಾಯಕ ಗಣೇಶನನ್ನ.
शिवशम्भो स्वयम्भो పిల్లలకి ఏ అవసరం ఉన్నా కానీ అక్కడ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు అంతా. అసలు పేరెంట్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే సెకండ్ పర్ఫార్మెన్స్ కోసం అడ్డ బొట్టు నామాలు పెట్టించుకోవడానికి వచ్చారు. మహర్షిత ಗಂಗಾ ಲೋಕಾಭಿನಯಕ್ಕೆ ಹೋಗೋಣ. ಸರ್ವಂ ಶಿವಮಯಂ ಆಂಗಿಕಂ ಭುವನಂ ಯಸ್ಯ ವಾಚಿಕಂ ಸರ್ವವಾಗ್ಮಯಂ ಆಹಾರ್ಯಂ ಚಂದ್ರತಾರಾದಿ ತವಂದೇ ಸಾತ್ವಿಕಂ ಶಿವಂ. ಇಡೀ ಭೂಮಂಡಲವೇ ನಿನ್ನ ಅಂಗಗಳು. ನಾವು ಕೇಳುವ ಪ್ರತಿಯೊಂದು ಶಬ್ದಗಳು ನಿನ್ನ ವಾಚಿಕ. ಸೂರ್ಯ ಚಂದ್ರ ನಕ್ಷತ್ರಗಳೇ ನಿನ್ನ ಆಭರಣ. ಅಂತ ಸತ್ವಯುತವಾದ ತೇಜಸ್ಸು ಇರುವ ಶಿವನಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು ಎಂದು ಶ್ಲೋಕದಿಂದ ಶಿವನನ್ನ ಆರಾಧಿಸುತ್ತಾ ನಿಮ್ಮ ಮುಂದೆ ಬರುತ್ತಲಿದ್ದಾರೆ ಮಹರ್ಷಿತ, ರಜನಿ, ತನುಶ್ರೀ, ರಿಯಾ, ಭೂಮಿ, ಧವಣ, ನಿಸರ್ಗ, ಭಾರತಿ, ಸ್ಫೂರ್ತಿ, ಪಾವನಿ, ಮನಾಲಿ. ಮಕ್ಕಳೇ, ನಿಮಗೆ ಶುಭವಾಗಲಿ.
तस्मै श्री गुरवे नमः गुरवे नमः गुरवे नमः ಇಡೀ ಭೂಮಂಡಲವೇ ನಿನ್ನ ಅಂಗಗಳು. ವಂದನೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿದ ಎಲ್ಲ ಪ್ರತಿಭೆಗಳಿಗೂ ಕೂಡ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ ಬರಲಿ. ಮಹರ್ಷಿತಾ, ರಜನಿ, ತನುಶ್ರೀ, ರಿಯಾ, ಭೂಮಿ, ಧವನ, ನಿಸರ್ಗ, ಭಾರತಿ, ಸ್ಫೂರ್ತಿ, ಪಾವನಿ, ಮನಾಲಿ ಮಕ್ಕಳೇ, ನಿಮಗೆ ಶುಭವಾಗಲಿ, ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ರಾವ್ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ 2013ರಲ್ಲಿ ಶಾರದಾ ನೃತ್ಯಾಲಯ ಅಖಿಲ ಭಾರತೀಯ ಗಂಧರ್ವ ಮಹಾವಿದ್ಯಾಲಯದ ಪರೀಕ್ಷಾ ಕೇಂದ್ರವಾಗಿ ನೋಂದಣಿಯನ್ನ ಮಾಡಿಕೊಳ್ತಾರೆ. ಪ್ರಸ್ತುತ ಸಂಸ್ಥೆಯ ಪ್ರಾಂಶುಪಾಲರಾಗಿ ನೂರಾರು ಮಕ್ಕಳಿಗೆ ನೃತ್ಯ ತರಬೇತಿಯನ್ನ ನೀಡಿದ ಈ ನಾಟ್ಯ ಶಾರದೆ ತಾಯಿಗೆ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆಯನ್ನ ನಾವು ನೀಡೋಣ. ಇವರ ಸಹೋದರಿ ಮಂಜುಳಾ ಮೇಡಮ್ ಅವರು ಕೂಡ ವೇದಿಕೆಗೆ ಬರಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಹಾಗೆ ಅವರ ಮಾರ್ಗದರ್ಶಕ ತಂದೆ ತಾಯಿಗಳು, ಅವರ ಮಕ್ಕಳಾಗಿರುವಂತಹ ಪ್ರಜ್ವಲ್ ಮತ್ತು ರವೀನಾ ಮುಗ್ಧ ಭಕ್ತಿ ಶಿವನನ್ನೇ ಧರೆಗಿಡಿಸಿ ಒಂದು ತನ್ನ ಮುಗ್ಧತೆಯನ್ನು ಪ್ರದರ್ಶಿಸಿದಂಥ ಈ ಕೋಳೂರು ಕೊಡಗೂಸಿನ ರೂಪಕ ಇದೀಗ ನಮ್ಮೆದುರಿಗೆ ದೃಶ್ಯ ರೂಪದಲ್ಲಿ ಕಾಣ್ತಾ ಇದೆ. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಅದನ್ನು ನೋಡೋಣ.
శివమయ శివమయం శివమయ ಕೋಳೂರ ಕಲ್ಲಿನಾಥನಿಗೆ ಬಳ್ಳ ಹಾಲು ಕುಡಿಸಿ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది? ప్రోగ్రామ్ అంతా చాలా బాగా జరిగింది కదా, పిల్లలందరూ చాలా చక్కగా చేశారు. ఈసారి మహా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేసరికి 11:30 అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.